తెలంగాణలో చాలా సంచలనంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి యొక్క కుమారుడి మీద జరిగినటువంటి పోక్సో కేసులో భాగంగా చాలా సంచలనంగా మారినటువంటి ఈ తరుణంలో దీన్ని ఫస్ట్ నుంచి దగ్గరుండి ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, అట్లాగే మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సార్. సార్ అయితే ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది కేసు రాజకీయంగా మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బండి సంజయ్ని రాజకీయంగా బలహీనపరచడానికి మాత్రమే దీని కేసును ముందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సార్. ఏ విధంగా? బండి సంజయ్ని రాజకీయంగా అసలు బండి సంజయ్ అంతా రాజకీయ శక్తి కాదబ్బా. ఇక్కడ కరీంనగర్ ఎంపీ ఆయన ఇక్కడ వచ్చి తెలంగాణ రాజకీయాలను కింద మీద చేసే పరిస్థితులు ఆయన రాజకీయంగా బలహీనం చేయాల్సినంత టైం ఎవరికి లేదు, అంత ఓపిక కూడా ఎవరికి లేదు. ఈజ్ నాట్ ఎ ఫోర్స్. నార్మల్గా అంటే బండి సంజయ్ గారిని కూడా కేసులో A2 or A1 చేయాలి. ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటుంది? చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, జైలుకి పోతాడు అంతే. ఓకే అంతే, జైలుకి పోతాడు. జైలు పోయి ఊచే లెక్క పెడతాడు అంతే కదా. మరి A2 అయిన తర్వాత జైలు అయిన తర్వాత ఏం చేస్తారు? జైలు ఉన్న ఖైదీలు నార్మల్గా మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ప్రియమిత్రుడు అంటే రేవంత్ గారు ప్రియమిత్రుడు ఇవన్నీ కలిసి చేస్తున్నారు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఒకటే. అంటే తెలంగాణలో బీజేపీ ఉందనుకోవచ్చా, కాంగ్రెస్ ఉందనుకోవచ్చా? రెండు కలిసి చేస్తున్నాయి. ఓకే, రెండు కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థం. ఓకే సార్. ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి సార్? నాకు తెలిసినంత వరకు 99.99% బెయిల్ రాకూడదు కూడా. సోషల్ మీడియాలో అమ్మాయి మేజర్ అని చెప్పేసి కూడా ఒక ప్రస్తావన. అమ్మాయి మేజర్ అయినా మైనర్ అయినా బెయిల్ రాకూడదు. ఇది మహిళల మీద అత్యాచారం కేసు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తుంది రోజు. అమ్మాయి మీద ఇన్వెస్టిగేషన్ అమ్మాయి తన ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా చెప్పింది నా మీద అత్యాచారం జరిగిందని. ఇంకా బెయిల్ విత్ కన్సెంటా వితౌట్ కన్సెంట్ అనేది అక్కడ ఇష్యూనే కాదు. ఆమె మేజర్ మైనర్ అనేది కూడా ఇష్యూ కాదు. సరే, అయితే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైనటువంటి కవిత గారు కూడా బీఆర్ఎస్ వల్లనే ఆ అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నారు. ఆమె అవగాహన రాత్యానికి ఇదొక మంచితనం. కల్వకుంట్ల కవిత గారికి స్క్రిప్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలో. వాళ్ళు ఏం మాట్లాడమంటే ఆ మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం వాళ్ళందరూ డబ్బులు ఒకరికొకరు పంచుకుంటూ దోచుకుంటూ వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు. ఆ డబ్బులు నాకు కూడా రావాలి, మరి నాకు కూడా డబ్బులు కావాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఇలా కలవకుండా కవిత మాట్లాడుతున్నారు. ఒకనొక టైంలో తెలంగాణ పోలీసు యొక్క వ్యవస్థ భారతదేశానికి ఆదర్శంగా అవును టైం ఉండే. బట్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా దిగజారిపోయింది. టోటల్ అసలు ఇజ్జత్ పోయింది. వాడు బండి సాయి భగీరథ్ అంటోని హోమ్ మినిస్టర్ కొడుకైనా పర్లేదు బిడ్డ, ఈ తెలంగాణ పోలీస్ డ్యూటీ, హానర్, ప్యాషన్ అని పెట్టుకున్నారు కదా లోగోలా. ఆ లోగోలా పెట్టుకున్న దాని ప్రకారం పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఒకవేళ సెక్షన్ 6 అమలు అయితే ఏ విధంగా ఉంటుంది? సాయి భగీరథ్ 20 సంవత్సరాలు జైలు పోతాం, వాళ్ళ నాయన కూడా పోతాం. థ్యాంక్ యూ సార్. డీజీగా రిటైర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశం లేదు, 99.99% బెయిల్ దొరికే అవకాశం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. అట్లాగే ఖచ్చితంగా సాయి భగీరథ్కి శిక్ష అయితే పడుతుంది అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు సార్.